కాశీనగరం గురించి అనేక పురాణాల్లో చెప్పబడింది. ఆధ్యాత్మికంగా గొప్ప అర్థం కలిగిన విషయం. కాశీ అనే పదానికి అర్థం ప్రకాశించే స్థలం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెలిగించే భూమి అని. ఇది భౌతికంగా కాకుండా ఆత్మ జ్ఞానాన్ని వెలిగించే పవిత్రమైన క్షేత్రం. కాశీ క్షేత్రాన్ని శివుడే స్థాపించాడు. అక్కడి విశ్వనాథుడు స్వయంభూ శివలింగంగా పూజించబడతాడు. ఇంకెక్కడైనా సరే శివుడు ప్రతిష్ఠించబడిన రూపంలో ఉంటాడు, కానీ కాశీలో ఆయనే నిజంగా ఉంటున్నాడన్న నమ్మకం ఉన్నది. శ్రీశైలంలో శక్తి ఉంటుంది, కేదారంలో శక్తివంతమైన లింగం ఉంటుంది, కానీ మరణం అనంతరం ముక్తిని కాశీ మాత్రమే వాగ్దానం చేస్తుంది. కాబట్టి కాశీ ముక్తి ప్రసాదించే క్షేత్రం. స్కాంద పురాణంలో ఇవన్నీ విపులంగా చెప్పారు. శివుడు కాశీలో మరణించిన ప్రతి ఒక్కరి చెవిలో తారక మంత్రమును చప్పుడు చేస్తాడనే నమ్మకం ఉన్నది. ఆ మంత్రం విని ఆత్మకు భయం పోయి ఆత్మ శివుడి లోకానికి వెళుతుంది. అదే మోక్షం. కాశీలో మణికర్ణికా ఘాట్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన శ్మశానం. ఇక్కడ శరీరం దహనం జరగటం అంటే ఆత్మ శరీరాన్ని వదిలి బ్రహ్మలో విలీనం అవటమని భావిస్తారు. కాశీలో ప్రవహించే గంగా నదిని శివుడు తన జటాల్లోకి ఇముడ్చుకొని ఈ భూమికి అనుగ్రహించాడు. అందువలన ఇక్కడ గంగా స్నానం చేయటం అనేది పాపాలను మాయం చేసి ఆత్మశుద్ధిని ప్రసాదిస్తుంది. అందుకే కాశీ అత్యంత ప్రాముఖ్యమైన నగరంగా పేర్కొనబడింది.